అబౌవ్ యావరేజ్ మూవీ నాకు అనిపించింది అంతే. ఏం మిస్ అయింది బ్రో అంటే లాగ్ అయిందా? అదే ఫస్ట్ హాఫ్ లో మేజర్ మైనస్ ఏంటంటే బ్రో, ఫస్ట్ హాఫ్ లో స్టోరీలోకి దింపేదానికి టైం తీసుకుంటారనమాట. 45 minutes అవి ఇవి 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 అట్లా టైం తీసుకుని ఇంటర్వెల్ ముందర కలుపుతారు. అంటే ఫస్ట్ హాఫ్ లో స్టోరీలోకి దింపడానికి టైం తీసుకుంటే సెకండ్ హాఫ్ లో స్టోరీ కొంచెం ఓవర్లోడెడ్ అయిపోతుంది. మనకు వచ్చేసి కాన్సర్ అని అవి ఇవి 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 పెట్టేస్తారు. సో స్టోరీని బ్యాలెన్స్ చేసేటట్టు కొంచెం బెటర్ గా ఉండేది. బట్ స్టిల్ మనకు ఎలివేషన్స్ కావచ్చు, ఇంటర్వెల్ ముందు సీన్ కావచ్చు, క్లైమాక్స్ ముందు సీన్ కావచ్చు, బాగుంటుంది. ప్రభాస్ కోసం వచ్చి చూడొచ్చు. పార్ట్ 2 కోసం వెయిట్ చేసే అంత కంటెంట్ ఉందా? ఇదైతే 100% చెప్తాను. పార్ట్ 2 కోసం వెయిట్ చేసే కంటెంట్ అయితే డెఫినెట్లీ ఉంది. అండ్ ఐ గెస్ పార్ట్ 2 విల్ బి లాట్ బెటర్ దాన్ పార్ట్ 1. ఎందుకంటే మనకు సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వం అనేది ప్రభాస్ ఈ పార్ట్ 1 లో జస్ట్ ఒక దేవా మాత్రమే, ఒక పృథ్వీరాజ్ సుకుమార్ అని ఫ్రెండ్ మాత్రమే. కానీ పార్ట్ 2 లో అది నేను చెప్పే మూవీకి మూవీ థ్రిల్ పోతుంది అనమాట. మీరు చూస్తే తెలుస్తుంది. ఓవరాల్ ఒక ముక్కల సలార్ ఎలా? ఒక ముక్కలో చెప్పాలంటే ప్రభాస్ కోసము, ఎలివేషన్స్ కోసము వచ్చి చూడొచ్చు. ప్రభాస్ ఈ 5 కోసం మనం వచ్చి చూడొచ్చు. డైరెక్టర్ గారు ఏం చెప్పారంటే ఉగ్రం ఒక 4-5 times చూసాను ఇప్పటికి. నేను 5 సార్లు యూట్యూబ్ లోనే చూసాను. డెఫినెట్లీ ఈ మూవీ ఉగ్రం 70% ఆఫ్ ఉగ్రం అనమాట. మనకు కాన్సర్ అని కొంత ఓల్డ్ ఒకటి బిల్డ్ చేస్తారు. అంటే కొంచెం మనకు స్టోరీ కూడా సేమ్ సిమిలర్ గా అట్లే ఉంటుంది. అదే ఉగ్రం అండ్ స్టెరాయిడ్స్ అని మనం అంటామా, లేకపోతే ఉగ్రం నుంచి ప్లాట్ ఇన్స్పిరేషన్ తీసుకొని అక్కడక్కడ కొంచెం స్టోరీని బిల్డ్ చేసుకున్నారని మనం చెప్పొచ్చు. బట్ 70% ఆఫ్ ద ఉగ్రం ఇస్ సలార్. థ్యాంక్ యూ.